హైదరాబాద్ బిర్యానీకి అంత క్రేజ్ ఎందుకు? బిర్యానీ ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే. హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ముత్యాల హారాలతో పాటు గరం గరం దమ్కి బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ లేదా హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరుతో చాలా హోటళ్లున్నాయి. ఆ హోటళ్ల ముందు నిత్యం బిర్యానీ ప్రియులు క్యూ కడతారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా వాటిలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ చాలా చాలా స్పెషల్. హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా నిత్యం టన్నుల కొద్దీ బిర్యానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దీనిని బట్టి బిర్యానీకి ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ చుట్టూ రోజు కోట్లలో బిజినెస్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం ఓ మామూలు డిష్ మాత్రమే కాదు, కోట్లు కురిపించే రుచికరమైన వంటకం. అసలు ఈ హైదరాబాద్ బిర్యానీ అంత టేస్టీగా ఉండడానికి కారణం ఏంటి? బిర్యానీ తయారీలో ఆత్విక పెట్ అండ్ వెట్ మెడికల్స్. పెట్ లవర్స్ అందరికి గొప్ప శుభవార్త. మన పెట్స్ కి కావాల్సిన అన్ని రకాల ఫుడ్, యాక్సెసరీస్, జనరల్ హెల్త్ చెకప్, వ్యాక్సినేషన్, గ్రూమింగ్, డే కేర్లతో పాటు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ మొదలగు సేవలు అన్ని ఒకే చోట. ఆత్విక పెట్ అండ్ వెట్ మెడికల్స్, జవహర్ కాలనీ, రోడ్ నెంబర్ 8, గోపాల్పూర్, హన్మకొండ. ముడి సరుకులే దాన్ని ఎంతో రుచికరంగా మార్చేస్తాయి. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి దోహదపడే చాలా అంశాలు హైదరాబాద్ బిర్యానీలో ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ చరిత్ర చూస్తే పర్షియన్ భాషలో బిర్యన్ అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. 1518 to 1687 మధ్యకాలంలో హైదరాబాద్ను పాలించిన కుతుబ్ షాహీల ద్వారా ఈ బిర్యానీ పర్షియా నుంచి హైదరాబాద్ వచ్చింది. తర్వాత 1930 to 50లలో పర్షియా నుంచి భారీగా వలసలు పెరగడం కూడా హైదరాబాద్లో బిర్యానీ సంస్కృతి పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. సాధారణంగా బిర్యానీని ఓ పెద్ద పాత్రలో వండుతారు. కింద వెడల్పుగా ఉండి పైన చిన్నగా ఉండే పాత్ర ఇది. ఇందులో ఒకేసారి 40 కేజీల వరకు వండేందుకు వీలున్న పెద్ద పాత్రను ఉపయోగిస్తారు. పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతో పాటు మాంసం ఉడుకుతుంది. పాత్రపై బోర్లించిన మూతపై మండుతున్న బొగ్గును పోస్తారు. దీని ద్వారా అన్ని వైపులా సమానంగా వేడి అందుతుంది. బియ్యం, మాంసం, సుగంధ ద్రవ్యాల మేలు కలయిక బిర్యానీ రుచిని అమాంతం పెంచుతుంది. అన్నింటికీ మించి బిర్యానీ చేసేవారి పనితనం, సృజనాత్మకత దీని రుచికి రెట్టింపు చేస్తుంది. చెఫ్లు ప్రత్యేక శైలితో బిర్యానీని తయారు చేస్తారు.